బెంచ్ యా పీరియడ్ అంటే ఏంటి అనేది. ఓకే. అవునండి. అబౌట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే సో ఈవెన్ ఏదైనా మనం ఒక రీకన్సిలేషన్ సబ్మిట్ చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ వన్ ఎంట్రీ ఇంటూ ఎస్ఏపి సిస్టమ్. యా ఓకే. ఎస్ఏపిలో మనం ఏదన్నా ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము అని అంటే ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 6 months ఆడిట్ జరుగుతూ ఉంటుంది. యా ఓకే. ఈ ఓకే ఆడిట్లో ఏంటి అని అంటే సో దే విల్ చెక్ ద ట్రాన్సాక్షన్ వెదర్ వి పోస్టెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్. ఓకే ఈ కైండ్ ఆఫ్ వేలో ఆడిట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆడిట్లో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి. ఇప్పుడు ఆడిటర్స్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఇది ఏ బేసిస్ మీద ఈ ఎంట్రీ మీరు పోస్ట్ చేశారు అని చెప్పి. యా ఓకే. సో అలాంటి సినారియోలో ఏంటి అని అంటే యూ నీడ్ టు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ మనకి ఏదన్నా ఒక డేటా అనేది క్లయింట్ దగ్గర నుంచి వస్తేనే కదా మనం ఆ డేటాని పోస్ట్ చేసేది, అవును రైట్? అవును క్లయింట్ దగ్గర నుంచి వస్తుంది, వచ్చిన దాన్ని మనం పోస్ట్ చేస్తాం, అవునా? యా యా ఇప్పుడు ఏదన్నా లైక్ మీరు ఏ బేసిస్లో ఈ ఎంట్రీ పోస్ట్ చేశారు అని అడిగితే ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది చూపించాలి. మనకి క్లయింట్ దగ్గర నుంచి ఏదైతే వచ్చిందో ఆ రిక్వెస్ట్ ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది చూపించాలి. ఇట్ విల్ బి ఏ సపోర్టింగ్ ఫర్ us. సో ఆడిట్ ఈ ఎప్పుడైనా ఆడిట్ ఇలాంటి ఏమైనా జరిగినా కూడా మనం ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది చూపించవచ్చు. ఓకే ఓకే ఓకే. లైక్ ప్రూఫ్ లాగా. ప్రూఫ్, ఎస్. సో వోచర్ అనేది యూ ఆల్రెడీ నోస్ ఇట్, కైండ్ ఆఫ్ ఇన్వాయిస్ ఆల్ దోస్ థింగ్స్ ని మనం వోచర్ అని అంటాం. సో నలిఫై అని అంటే సో డెబిట్ మైనస్ క్రెడిట్. ఇప్పుడు జీరో ఫర్ బ్యాలెన్స్ ఎగ్జాంపుల్ డెబిట్ అమౌంట్ అనేది ఉంది, రైట్? ఇప్పుడు డెబిట్ అమౌంట్ కి మనం క్రెడిట్ పోస్ట్ చేస్తేనే కదా అక్కడ ఉండే ఓపెన్ అమౌంట్ అనేది నలిఫై అయ్యేది, జీరో అయ్యేది. అవును సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నలిఫై. రివ్యూ అని అంటే యూ ఆల్రెడీ నోస్ ఇట్, రివ్యూ అంటే, యా రైట్? బ్యాకప్ అన్న, బ్యాకప్ డాక్యుమెంట్ అన్న, సపోర్టింగ్ డాక్యుమెంట్ అన్న, ఆల్ ఆర్ దోస్ కామన్. ఓకే ఓకేనా? సో ట్రాకర్ అంటే సో ఇన్ రియల్ టైమ్ సినారియో సో వీ నీడ్ టు మెయింటైన్ మల్టిపుల్ ట్రాకర్స్. ఓకే. సో మల్టిపుల్ ట్రాకర్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. ఆ ట్రాకర్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ ఇప్పుడు మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జోహో డెస్క్ అనేది ఉంది, రైట్? ఇప్పుడు జోహో డెస్క్ లో మీరు డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారా ఫ్రమ్ ద క్లయింట్ నుంచి, అవును రైట్? సో పర్ డేకి ఎన్ని టికెట్స్ మీకు అసైన్ అవుతాయి? అది డిపెండ్స్ ఆన్ వర్క్ ని బట్టి కదా సార్. యా, డిపెండ్స్ అపాన్ వర్క్, రైట్? సో ఇప్పుడు ఏ టికెట్స్ క్లోజ్ ఉన్నాయి, ఏ టికెట్స్ ఓపెన్ లో ఉన్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 టికెట్స్ మీకు అసైన్ చేశారు. 50 టికెట్స్ లో ఎన్ని క్లోజ్ అయ్యాయి, ఎన్ని ఓపెన్ లో ఉన్నాయి అనేది మీకు ఎలా తెలుస్తుంది? స్టేటస్ చూస్తే తెలుస్తుంది. ఎలా చూస్తారు స్టేటస్? ఈచ్ అండ్ ఎవ్రీ టికెట్ చూస్తారా స్టేటస్? సో దట్స్ ద రీజన్ యూ నీడ్ టు మెయింటైన్ సమ్ ట్రాకర్స్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50 టికెట్స్ అసైన్ అయితే 50లో 40 కంప్లీట్ అయ్యాయి అని అనుకుందాం, ఓకేనా? 40 కంప్లీట్ అయితే అవుట్ ఆఫ్ 50లో 40 వాజ్ కంప్లీటెడ్, 10 వాజ్ అవుట్ స్టాండింగ్. ఓకే. 10 అనేవి అవుట్ స్టాండింగ్ లో ఉంటే ఆ 10 టికెట్స్ ని సో యూ కెన్ మెయింటైన్ ద ట్రాక్. సో అవి ఆ 10 అనేవి ఏం ఇష్యూ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 టికెట్స్ లో ఒక మనకి కరెక్ట్ డేటా రాలేదు, ఇన్కంప్లీట్ గా డేటా ఉంది. సో వీఆర్ ఫాలోయింగ్ విత్ అ క్లయింట్. ఓకే. సో ఇప్పుడు ఆ టికెట్ నెంబర్స్ మెన్షన్ చేసి ఆ ఇష్యూ అనేది రాయండి. అప్పుడు మీరు ప్రతిసారి ఆ జోహోలోకి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదా? అవసరం లేదు కదా, రైట్? సో ఇన్ ద సేమ్ వే అంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇదే వేలో మీ వర్క్ ని సింప్లిఫై చేసే విధంగా ఇలా మెనీ ఆఫ్ ది ట్రాకర్స్ ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, డిఫరెంట్ వేలో.
వీక్ ఆఫ్ ఐడియా ఉందా? వీక్ ఆఫ్ అంటే వీక్ సేమ్ ఆఫ్ ఎస్ అంటే సాటర్డే ఆర్ సండే. షిఫ్ట్ టైమింగ్, ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ ఎ వన్ షిఫ్ట్ టైమింగ్. ఓకే, సో ప్రతి ఒక్కదానికి చెప్పాలి అని అంటే కామన్ గా అయితే ఒక 3 షిఫ్ట్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అంటే లైక్ ఇన్ జనరల్ గా అవేంటి అంటే ఫస్ట్ కొన్ని ఒక్కొక్క ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ద కంట్రీని బట్టి. ఓకే, ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ విచ్ ఇస్ రిలేటెడ్ టు యూకే అనుకోండి, వాళ్ళు ఒక టైం మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీ క్లయింట్ అనే వాళ్ళు ప్యారిస్ అనుకోండి, సో యూనిట్ టు మెయింటైన్ సమ్ అదర్ టైం. అలా కాకుండా ఆస్ట్రేలియా అయితే ఒక టైం, చైనా అయితే ఒక టైం, బేస్డ్ ఆన్ ఇప్పుడు మీ క్లయింట్ యొక్క టైమింగ్ ని బట్టి. అర్థమైందా? సో ఇప్పుడు మోస్ట్లీ యూకే ఆర్ యుఎస్ షిఫ్ట్స్ ఎలా ఉంటాయంటే 2 to 11 ఆర్ 3 to 12 ఇలా ఉంటాయి. ఓకే, ఎందుకు అనంటే ఆ పర్టికులర్ టైంలోనే, ఎందుకు అనంటే బికాస్ ఆ పర్టికులర్ టైంలోనే వాళ్ళకి డే టైం అవుతుంది. సో ఇప్పుడు మీరు యూకే టైమింగ్ లో ఇప్పుడు యూకే ప్రాజెక్ట్ వచ్చింది, సో మీరు రెగ్యులర్ గా 7 to 4 చేశారనుకోండి, 7 to 4 అంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 వరకు షిఫ్ట్ చేస్తాను అని మీరు అనుకున్నారు అనుకోండి, అది మనకి డే అవుద్ది, వాళ్ళకి నైట్ అవుద్ది, మిడ్ నైట్ అవుద్ది. క్లయింట్స్ ఎవరు కూడా మిడ్ నైట్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు మిడ్ నైట్ స్పెండ్ చేయాలి చెప్పండి, రైట్? సో ఇప్పుడు వాళ్ళ క్లయింట్ వాళ్ళు కాబట్టి మనం ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళతోనే కనెక్ట్ అవ్వాలి కాబట్టి, ఎందుకంటే బిజినెసెస్ అనేది ఎప్పుడైనా కూడా డే టైంలోనే జరుగుతుంది, నైట్ టైం జరగదు చాలా వరకు, అవునా? సో డే టైంలోనే జరుగుతుంది కాబట్టి సో సోర్స్ ఆఫ్ కాంటాక్ట్ అనేది డే టైంలోనే అవైలబుల్లో ఉంటారు. సో వాళ్ళ టైమింగ్స్ లోనే మనం వర్క్ చేయాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళకు ఒకవేళ డే అయితే మనకు నైట్ అవుద్ది, సో వీ షుడ్ వర్క్ ఆన్ నైట్స్. నైట్ షిఫ్ట్స్ అనేవి అలానే వచ్చాయి. ఓకే, సో నార్మల్ గా చెప్పాలి అని అంటే ఏ షిఫ్ట్ దట్ ఈస్ ఏ 7 to 4 ఒక షిఫ్ట్ ఉంటుంది, 4 to 1 ఒక షిఫ్ట్ ఉంటుంది, లేదు అని అంటే 9 to 10 to 7 9 to 6 ఒక షిఫ్ట్ ఉంటుంది, లేదు అని అంటే 2 to 11 ఒక షిఫ్ట్ ఉంటుంది, 12 to 9 ఒక షిఫ్ట్ ఉంటుంది. డిపెండ్స్, అది మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీ హెచ్ఆర్ని అడగొచ్చు, సో వాట్ ఈస్ యువర్ షిఫ్ట్ టైమింగ్స్ అని చెప్పి. ఓకే, లాగిన్ అండ్ లాగౌట్ అని అంటే ఇట్స్ క్వైట్ కామన్, లైక్ మనం లాగిన్ చేయడం, యు నో దట్ రైట్, యు నో దట్ మీనింగ్ ఆఫ్ లాగిన్ అండ్ లాగౌట్, రైట్? అండ్ విపిఎన్ అంటే ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఐ థింక్ ఈ వర్డ్ వినే ఉంటారు, రైట్? సో ఈ విపిఎన్ అనే దాన్ని ఎందుకు మనం యూజ్ చేస్తాము అని అంటే టు సెక్యూర్ అవర్ నెట్వర్క్. ఎలా అంటే ఇప్పుడు మన క్లయింట్ అనే వాళ్ళు ఇప్పుడు ప్యారిస్ అనుకోండి, రైట్? ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో ఇట్ వాస్ మై సిస్టమ్ డెస్క్టాప్, నా ల్యాప్టాప్ లో ఉండే సాఫ్ట్వేర్స్ ఇవన్నీ, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి నా ల్యాప్టాప్ లో ఉండే సాఫ్ట్వేర్స్. కానీ ఇప్పుడు నేను వర్క్ చేసేది క్లయింట్ కాబట్టి క్లయింట్ సాఫ్ట్వేర్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉండవు, వాళ్ళ నెట్వర్క్ లోనే క్లయింట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, క్లయింట్ నెట్వర్క్ ని నేను కనెక్ట్ అవ్వాలి అని అంటే సో కొన్ని సినారియోలో ఈ విపిఎన్ అనేది కనెక్ట్ చేస్తారు టు సెక్యూర్ ద నెట్వర్క్. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఏదైనా లైక్ పబ్లిక్ వైఫైస్ కానీ మన వైఫై కానీ డిఫరెంట్ నెట్వర్క్స్ మనం కనెక్ట్ చేసుకుంటాం, రైట్? సో ఇప్పుడు ఏది పడితే అది కనెక్ట్ చేసుకొని పర్టికులర్ క్లయింట్ నెట్వర్క్ తోటి మనం యాక్సెస్ చేసాము అని అనుకోండి, అప్పుడు డేటా థెఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది కదా. సో అలా సెక్యూర్ గా ఉండడం కోసం ఈ విపిఎన్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో కొన్ని కంపెనీస్ కి విపిఎన్ కనెక్ట్ అయితేనే వాళ్ళ నెట్వర్క్ ని కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కొన్ని సినారియోలో అసలు ఈ విపిఎన్ నీడ్ అనేది ఉండకపోవచ్చు. ఓకే.
Black line, so it is also one of the software. And batch input, we know this batch input, right? And Yeah. workbook ante Excel. So Okay. Excel workbook. Okay. Yeah. Excel sheet ante ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓపెనింగ్ దిస్ ఎక్సెల్. సో ఇక్కడ షీట్ 1 అని ఉంది, రైట్? అవును. If I add multiple sheets, Yeah. these are the sheets అన్నమాట. ఈ షీట్స్ ఇప్పుడు ఎన్ని షీట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? అరౌండ్ 7. 7 sheets are there, right? Yeah. 7 sheets. Sheet 1, sheet 2, sheet 3, sheet 4, sheet 5, sheet 6, sheet 7. కనిపిస్తుందా? Yeah. Yeah. 7 sheets are there. సో ఈ 7 sheets అన్నీ కూడా ఒకటే ఎక్సెల్ లో ఉన్నాయి కదా. అవును. ఆ ఎక్సెల్ నే మనం వర్క్ బుక్ అని అంటాం, దీన్ని మనం షీట్స్ అని అంటాం. అర్థమైందా? Yeah. వర్షన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ హ్యాస్ ఏ వర్షన్. ఇప్పుడు మనం ఎస్ఏపి కూడా, సో వీఆర్ యూజింగ్ ఎస్ఏపి ఈసిసి 6, రైట్? Yeah. Yeah. ఈసిసి 6. కానీ మనం ఎస్ఏపి లాగిన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ఐ లాగిన్ ఇంటూ ఎస్ఏపి, ఇక్కడ చూడండి 770 ఫైనల్ రిలీజ్. Yeah. ఇఫ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, సో మీకు వర్షన్ వేరుగా ఉంది చూడండి ఇక్కడ, ఈహెచ్పి 7, Hmm. ఈహెచ్పి 7, 7. రైట్? బట్ మనం ఈసిసి 6 అని అన్నాం. సో ఇట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అనేవి ఉంటాయి ప్రతి సాఫ్ట్వేర్ కి. ఓకే. Oh. టూల్ అన్నా Okay. కూడా ఇస్ అ సాఫ్ట్వేర్. టూల్ అన్న విచ్ టూల్ యు ఆర్ యూజింగ్, విచ్ సాఫ్ట్వేర్ యు ఆర్ యూజింగ్ అన్న అన్నిటికీ ద మీనింగ్ వాజ్ సేమ్. ఓకే. Okay. కేటీ అని అంటే ఇస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. సో వన్స్ Yeah. మీరు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు కదా, సో వీ Yeah. కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కేటీ. Yeah. ట్రైనింగ్ Like నే ఆ- మనం కేటీ అని అంటాం, ఆ నాలెడ్జ్ 3 ట్రాన్స్ఫర్. వీడియోస్ లాగా. Yeah. ఎస్. ఐటీ హెల్ప్ డెస్క్ అంటే, సో ప్రతి ప్రాజెక్ట్ లో లైక్ ప్రతి కంపెనీలో ఒక ఐటీ హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది, కామన్ గా ఉంటుంది. ఓకే. సో ఈ ఐటీ హెల్ప్ డెస్క్ అనేది ఏం చేస్తుంది అని అంటే, సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ విత్ ద అప్లికేషన్, ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ విత్ ద అప్లికేషన్, వెదర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆర్ అసలు ఆ సాఫ్ట్వేర్ అనేది మీ సిస్టంలోనే లేదు అని అంటే మీరు లాగిన్ చేయలేకపోతున్నారు, ఏదన్నా పాస్వర్డ్ ఇష్యూ ఉంది, ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఒక హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది. ప్రతి ప్రాసెస్ కి ఒక పర్టికులర్ హెల్ప్ డెస్క్ అనేది. ఓకే. Okay. సో ఇప్పుడు ఆ హెల్ప్ డెస్క్ అనేది త్రూ సాఫ్ట్వేర్ ద్వారా అయినా ఉంటుంది, లేదు అని అంటే ఒక పర్టికులర్ ఐడి ద్వారా మనం టీమ్స్ లో అయినా వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. Okay. ఓకే. సో వాళ్ళకి కనెక్ట్ అయ్యి మన ఇష్యూ అనేది వాళ్ళకి మనం చెప్పాము అని అంటే దే విల్ రైజ్ ద టికెట్. ఆ టికెట్ అనేది బేస్డ్ ఆన్ ద ఇష్యూని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అవుట్లుక్ అనేది వర్క్ అవ్వట్లేదు అని అనుకుందాం. ఓకే. మీ Yeah. అవుట్లుక్ కానీ ఎక్సెల్ కానీ వర్క్ అవ్వట్లేదు అని అంటే ఆ కన్సర్న్ టీమ్ కి ఒక టికెట్ అనేది రైజ్ చేస్తే ఆ కన్సర్న్ టీమ్ కి ఆ టికెట్ వెళ్ళిపోతుంది. Okay. ఓకే. సో అలా కాకుండా ఎస్ఏపి వర్క్ అవ్వట్లేదు అని అనుకుందాం, దే రైజ్ ద టికెట్ అండ్ ద టికెట్ ఈస్ ట్రిగర్ టు కన్సర్న్ టీమ్. ప్రతి ఒక్క Okay. ఇష్యూకి ఒక్కొక్క క్యాటలాగ్ అనేది ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఏపి రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా ఒక పర్టికులర్ టీమ్ కి వెళ్తుంది. ఒకవేళ మైక్రోసాఫ్ట్ ఇష్యూ అయితే ఒక పర్టికులర్ టీమ్ కి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇష్యూ. సో ఆ ఇష్యూ అన్ని అంటే ఆ టికెట్స్ అన్ని రైజ్ చేయడం కానీ, లేదు అని అంటే వాటికి గైడ్ చేయడం కానీ ఐటీ హెల్ప్ డెస్క్ అనేది ప్రతి ఒక్క ప్రాసెస్ లో ఉంటుంది, వాళ్ళు గైడ్ చేస్తారు. అర్థమైందా? Okay. టికెట్స్ అంటే సేమ్ యాజ్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూకి మనం ఒక టికెట్ అనేది రైజ్ చేస్తే ఆ పర్టికులర్ టీమ్ అనేది మనల్ని కాంటాక్ట్ అవుతుంది. ఓకే. Yeah. ప్రయారిటీ 1 or 2 or 3 అని అంటే బేస్డ్ ఆన్ ద ఇష్యూ. సో ఇప్పుడు మీకు ఏదైతే ఇష్యూ అనేది మీరు రైజ్ చేస్తున్నారో ఆ ఇష్యూ అనేది ఏ ప్రయారిటీకి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు అండ్
మీకు వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ ఎక్సెల్ వర్క్ అవ్వట్లేదు అని అనుకుందాం. ఓకే, సో ఓకే. ఎక్సెల్ వర్క్ అవ్వట్లేదు అండ్ మీకు ఎక్సెల్ యూసేజ్ అనేది తక్కువ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు అది లో ప్రయారిటీ కింద వెళ్తుంది మీకు. ఇప్పుడు మీకు ఎస్ఏపి వర్క్ అవ్వట్లేదు, మీ మెయిన్ వర్క్ అంతా ఎస్ఏపిలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు టికెట్ రైజ్ చేస్తే దట్ ఈస్ హై ప్రయారిటీ అవుతుంది. ఎందుకనంటే ఎస్ఏపి మీకు వర్క్ అవ్వట్లేదు అంటే మీరేమీ వర్క్ చేయలేరు ఆ రోజు, ఊరక వేస్ట్ అయినట్టే కదా. సో బేస్డ్ ఆన్ ద ఇష్యూని బట్టి ఆ ప్రయారిటీ అనేది పిక్ అవుతుంది అది. ఓకే, డాష్ బోర్డ్ అని అంటే వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ ఏ అన్ని ట్రాన్సాక్షన్స్ ని సింపుల్ గా మనం చూడడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్ స్టాండింగ్ ఉంది, రైట్? ఇప్పుడు ఒక పర్టికులర్ అవుట్ స్టాండింగ్ ఉంది. అవుట్ స్టాండింగ్ అంటే ఈస్ కైండ్ ఆఫ్ ఓపెన్ ఐటమ్ మనం అనుకుందాం. ఇప్పుడు ఏ పర్టికులర్ వెండర్ కి ఎంతెంత పేమెంట్ చేయాలి, ఎప్పటిలోపు డ్యూ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని ఒకటే ఒక సింపుల్ వేలో మనకు కనిపించింది అనుకోండి, ఇట్ కెన్ బి డాష్ బోర్డ్. ఓకే, సో ప్రతి ఒక్కదానికి కొన్ని డాష్ బోర్డ్స్ ఉంటాయి. అందులో ఏంటి అని అంటే మనకి ట్రాన్సాక్షన్ లెవెల్ వైజ్ మనం చూపించాల్సిన అవసరం లేదు. వీ కెన్ షో ఇన్ వాట్ ఎవర్ వీ వాంట్. ట్రాన్సాక్షన్ వైజ్ కాకుండా అవుట్ స్టాండింగ్ వైజ్ అన్నా చూపించవచ్చు, లేదు అని అంటే ఒక అమౌంట్ వైజ్ అయినా మనం చూపించవచ్చు. ఓకే, పెండింగ్ వర్క్. సో యు నో వాట్ ఈస్ మీన్ బై పెండింగ్ వర్క్, మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు, రైట్? అవుట్లుక్, అవుట్ స్టాండింగ్ వర్క్, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్, రీకన్సల్ డేటా. సో అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అంటే ఏదైతే డేటా విచ్ వీఆర్ నాట్ క్లియరింగ్, లేదు అని అంటే వాటికి పేమెంట్స్ ఏవైతే జరగలేదో వాటిని మనం అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అని అంటాం. రీకన్సల్ డేటా అంటే విచ్ ఈజ్ ఇన్ బ్యాంక్ రీకన్సలేషన్ ఆర్ రీకన్సలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. రీకన్సల్ డేటా అంటే మీరు ఒక రోజుకి ఎన్ని ట్రాన్సాక్షన్ రీకన్సల్ చేశారు, రీకన్సల్ చేసిన డేటాని తీయడమే రీకన్సల్ డేటా. అర్థమైందా? షేర్ డివైస్. ఈ షేర్ డివైస్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను అనుకుంటా, రైట్? వన్ డ్రైవ్ అని అంటే వన్ డ్రైవ్ ఈజ్ నథింగ్ బట్, సో మనకి టీమ్స్ లో ఇప్పుడు నేను ఒక ఏదైతే కాల్ తీసుకుంటున్నానో ఆ సెషన్ రికార్డ్ చేస్తున్నానా నేను, రైట్? రికార్డ్ చేస్తున్నానా? ఆ రికార్డ్ చేసిన ప్రతి రికార్డింగ్స్ అనేవి వన్ డ్రైవ్ లోనే షేర్ అవుతాయి, వన్ డ్రైవ్ లోనే డేటా అనేది స్టోర్ అవుతాయి. అర్థమైందా? రైట్. సైన్ ఇన్ ఆర్ సైన్ ఆఫ్ అని అంటే, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లాగిన్ ఆర్ లాగ్ ఆఫ్ అనేది కూడా ఉంటుంది. లేదు అని అంటే ఏదన్నా పర్టికులర్ ఒక డాక్యుమెంట్ ఉంది, సో ఇప్పుడు దాంట్లో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఎండ్ మీకు హైక్ సెషన్ ఉంటుంది, రైట్? హైక్ సెషన్. సో ఇప్పుడు అలాంటి హైక్ సెషన్స్ లో ఏంటి అని అంటే ఇప్పుడు మీకు ఒక రివ్యూ ఇస్తారా, మీరు సెల్ఫ్ అసెస్మెంట్ మీరు చేసుకుంటారు, అంటే నేను ఇంత వర్క్ చేశాను అని చెప్పి మీరు మెన్షన్ చేసుకుంటారు, రైట్? ఇప్పుడు దానికి మీరు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ మేనేజర్స్ కూడా కామెంట్స్ ఇస్తారు కదా. మీ సెల్ఫ్ రేటింగ్ కి మీ మేనేజర్స్ కూడా కామెంట్స్ ఇచ్చి వాళ్ళు ఎంత రేటింగ్ ఇస్తారో అంత రేటింగ్ ఇచ్చి పర్సంటేజ్ అనేది డిఫైన్ చేస్తారు, రైట్? ఇప్పుడు దాన్ని మీరు అగ్రి చేస్తున్నట్టు యూ నీడ్ టు సైన్ ఆఫ్. మీరు ఒక దాన్ని అగ్రి చేస్తున్నట్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని మనం సైన్ ఆఫ్ అని అంటాం. అర్థమైందా? లాగిన్ ఆర్ లాగ్ ఆఫ్ విల్ బి సేమ్, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈఓడి అంటే ఎండ్ ఆఫ్ ది డే అని అర్థం. సో ఇప్పుడు మీ మేనేజర్ ఎవరైనా కూడా సో ఐ నీడ్ దిస్ రిపోర్ట్ బై దిస్ ఈఓడి అని అంటే దట్ మీన్స్ ఆ రిపోర్ట్ ని ఆ ఎండ్ ఆఫ్ ది డే కల్లా మీరు సబ్మిట్ చేయాలని అర్థం. ఓకే, సో మంత్ ఎండ్ ఆర్ వర్కింగ్ డే. మంత్ ఎండ్ అంటే సో ద మీనింగ్ ఆఫ్ లైక్ ఎండ్ ఆఫ్ ది మంత్. వర్కింగ్ డే అంటే సో మనం ఏదైతే లైక్ మనకి హాలిడే ఉండదో మనం వర్క్ చేయాలి కదా, సో దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ డే. అండ్ మంత్ ఎండ్ క్లోజింగ్స్ అన్నా కూడా మీకు తెలుసు, రైట్? లైవ్ ప్రొడక్షన్ అంటే ఈస్ నథింగ్ బట్ మీరు
పోస్టింగ్ చేసే ఎంట్రీస్. ఇప్పుడు మీరు ఎంట్రీస్ పోస్ట్ చేసేది ఎస్ఏపిలో, రైట్? సో అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, ప్రొడక్షన్ క్లయింట్ అండ్ డెవలప్మెంట్ క్లయింట్, ఇవి ఐడియా ఉంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ ఏరియా అన్న బై మాన్యువల్ గా ప్రొడక్షన్ ఏరియా అని అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో దాన్ని ప్రొడక్షన్ ఏరియా అని అంటారు. లేదు అని అంటే మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ అయినా కూడా. ఓకే. సో డిపిఎం అంటే డీటెయిల్డ్ ప్రాసెస్ మ్యాప్. సో మనం కైండ్ ఆఫ్ ఎస్ఓపి అనేది చెప్పుకున్నాం కదా, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. యాజ్ లైక్ అ డిపిఎం మనం వర్క్ చేసే మన వర్క్ ఏదైతే ఉందో ఒక సిస్టమాటిక్ వేలో డిఫైన్ చేయడం. ఓకే. ఏజింగ్ రిపోర్ట్ ఆర్ ఐటమ్ ఏజ్ అని అంటే మనకు ఆ ట్రాన్సాక్షన్ అనేది సిస్టంలోకి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది. ఓకే. సో దాన్ని మనం ఏజింగ్ అని అంటాం. అంటే ఆ ట్రాన్సాక్షన్ మన దగ్గరికి నిన్న వచ్చింది అనుకోండి, ఈ రోజుటికి దాని ఏజింగ్ 1 డే అని అర్థం. ఏజింగ్ అన్న ఐటమ్ ఏజ్ అన్న 1 డే అని అర్థం. అర్థమైందా? పేమెంట్ ప్రాసెసింగ్, ద పేమెంట్ ప్రాసెసింగ్, రైట్? ప్రాసెసింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ లైక్ మనం ఎంట్రీస్ రికార్డ్ చేయడం. ఎంప్లాయీ పిఎఫ్ లైక్ ప్రావిడెంట్ ఫండ్. పేమెంట్ ప్రాసెసింగ్ అంటే మన అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ ఇవే అంతే. అదే. ఓకే. ఎంప్లాయీ పిఎఫ్ అంటే దట్, రైట్? డెస్క్టాప్ అని అంటే సేమ్ యాజ్ ఇప్పుడు మనం ల్యాప్టాప్ కి డెస్క్టాప్ కి డిఫరెన్స్ ఉంది కదా, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ డెస్క్టాప్. అండ్ స్నిప్పింగ్ టూల్ అని అంటే ఇప్పుడు మనం ఏదైనా కూడా చెప్పండి. ఆ డెస్క్టాప్ నేను వినలేదు సార్ ఒకసారి. అంటే క్లయింట్ డెస్క్టాప్, మన డెస్క్టాప్ ఇవే కదా. నార్మల్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఐడియా ఉంది కదండి. ఓకే. అది ఓకే. స్నిప్పింగ్ టూల్ అని అంటే టు టేక్ ద స్క్రీన్ షాట్ ఇన్ ఎనీ సిస్టమ్. సో మనకి స్నిప్పింగ్ టూల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఏదన్నా ఒక పర్టికులర్ స్క్రీన్ షాట్ తీసుకొని మన క్లయింట్కి కానీ ఏదైనా మెయిల్ పెట్టాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వీ కెన్ కాపీ దిస్ అండ్ వీ కెన్ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్. మనం ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నామో వాళ్ళకి మనం పంపించవచ్చు. ఓకే. క్రోమ్ యూ ఆల్రెడీ నోస్. ఐఈ అంటే ఇంటర్నల్ ఎక్స్ప్లోరర్. టర్మినల్ అంటే సో ఇది టర్మినల్ ఇది ఒక పర్టికులర్ ప్రాసెస్ సంబంధించిందిలేండి. ఇది నో నీడ్ టు నో. డేట్ ఆఫ్ జాయినింగ్ లైక్ మీరు ఏ రోజైతే జాయిన్ అయ్యారో దానికి సంబంధించి. ఆన్ సైట్ క్లయింట్ లొకేషన్. ఆన్ సైట్ అంటే సేమ్ మీరు రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడైనా విని ఉంటుంటారు, రైట్? ఆన్ సైట్ అంటే లైక్ క్లయింట్ లొకేషన్ మనం ఆన్ సైట్ అని అంటాం. ఐటీ సపోర్ట్. సో ఇప్పుడు మనకి ఏదైతే ఎస్ఐపి పరంగా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సో వీ నీడ్ టు కనెక్ట్ విత్ ఐటీ. వర్క్ డే మనం వర్క్ డే అనేది చెప్పుకున్నాం, రైట్? WD1 -1 అదే అది. లాగిన్ క్రెడెన్షియల్స్. లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే ఏ అప్లికేషన్ అయినా మీరు లాగిన్ చెయ్యాలి అని అంటే యూ నీడ్ సమ్ క్రెడెన్షియల్స్. ఇప్పుడు మనం ఎస్ఐపిలో ఎస్ఐపిని యాక్సెస్ చేయాలి అంటే మనకు ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనకు కావాలి కదా. అవును. సో దట్ ఈస్ క్రెడెన్షియల్స్. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్స్. ఇప్పుడు చాలా బీపీఓ కంపెనీస్ అని వింటుంటారు కదా. బీపీఓ కంపెనీస్ ఎప్పుడైనా విన్నారా? లేదండి. కొన్ని ఇప్పుడు వాయిస్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేది బీపీఓస్ కదా. వాయిస్ కాల్స్ అనేవి విన్నారా ఎప్పుడైనా? వాయిస్ కాల్ జాబ్స్, కస్టమర్ కేర్ సర్వీస్ ఇలాంటివి ఇవన్నీ బీపీఓస్ ఇలా మెయింటైన్ చేస్తాయి అన్నమాట. జస్ట్ 1 minute అండి.
కాస్ట్ కంట్రోల్ అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక బిజినెస్ సెటప్ చేశారు కదా, యు నో వాట్ ఈస్ మీన్ బై కాస్ట్ కంట్రోల్, రైట్ శరత్? సార్ కాస్ట్ కంట్రోల్ అంటే ఐడియా ఉంది కదా మీకు? మన ఖర్చులు మన తగ్గించడం, అవును ఎక్కడెక్కడైతే అవును. వేస్టేజ్ జరుగుతుందో అక్కడ కంట్రోల్ అదే చేయడం, Yeah. రైట్? యాక్సెస్ అని అంటే ఇప్పుడు ఎస్ఏపి యాక్సెస్ అవుతుందా అంటే లాగిన్ అవుతుందా ఇస్ నథింగ్ బట్ Yeah. ఓకే. ఆథరైజేషన్ అని అంటే సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనకి పర్టికులర్ ఏదైనా ఒక అప్లికేషన్లోకి అప్లికేషన్ మనం యాక్సెస్ చేయాలంటే వీ నీడ్ ఆథరైజేషన్. ఆర్ఎల్స్ ఇప్పుడు ఎస్ఏపిలో మనం ఒక పర్టికులర్ టీ కోడ్లోకి వెళ్ళాలి అంటే వీ నీడ్ ఆథరైజేషన్. అంటే అడ్మినిస్ట్రేషన్ టీం వాళ్ళు కొన్ని ఎలా అంటే వాళ్ళు కొన్ని కంట్రోల్ సెటప్ Permission. చేస్తారు, Yeah, like రైట్? permission. సో దట్ ఈస్ కాల్డ్ ఆథరైజేషన్. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సెట్రిక్స్ ఆర్ విడిఐ. ఇప్పుడు మనం ప్రీవియస్ గా మనం విపిఎన్ అనేది చెప్పుకున్నాం మనం, వర్చువల్ డెస్క్ ఇది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. Yeah. సో అవి కనెక్ట్ చేసిన తర్వాత మనం క్లయింట్ నెట్వర్క్ ని కనెక్ట్ అవుతాం అని చెప్పుకున్నాం, రైట్? సో ఆ నెట్వర్క్ ని మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే కూడా ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అనేది మనకు అవసరం. Okay. అర్థమైందా? సో అదే సెట్రిక్స్ ఆర్ విడిఐ. ఓకే. ఓటీ అని అంటే ఓవర్ టైం. సో మన షిఫ్ట్ కంటే ఎక్కువ మనం వర్క్ చేయడం ఓవర్ టైం. ఇష్యూ ట్రాక్, సో మనకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం రికార్డ్ చేయడం డే వైజ్. ఓకే. ఎల్ఓఏ, లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్, సేమ్ యాజ్ మనకు ఆఫర్ లెటర్లు ఇలాంటివి వస్తాయి కదా, సో దాని రిలేటెడ్. మనకి ఇంకా లీవ్స్ ఇవన్నీ కూడా సో ప్లాన్ లీవ్స్ మనకి ఎవ్రీ మంత్ ఒక 2 days అనేది యాడ్ అవుతూ ఉంటుంది లీవ్స్ గా. ఓకే. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే వీకెండ్స్ ఉంటాయి, సాటర్డే సండే ఇస్ ఆఫ్, రైట్? సాటర్డే సండే ఆఫ్. మనం మంత్లీ ఆ లెక్కను చూస్తే 22 days కానీ 21 days కానీ మనం వర్క్ చేయాలి 1 month. సో ఆ 1 month లో కూడా ఒక 2 days అడిషనల్ గా మనకి యాడ్ అవుతాయి. ఆ 2 days ని మనం ఆ మంత్ లో ఒకవేళ కావాలనుకుంటే లీవ్ తీసుకోవచ్చు. సో ప్లానల్ లీవ్, అన్ప్లానల్ లీవ్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ మీకు ఏ బ్యాలెన్స్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. ప్లానల్ లీవ్ అని అంటే సేమ్ యాజ్ ఇప్పుడు నాకు ఒకవేళ ఒక 2 weeks తర్వాత నేను ఏదన్నా ఒక టెంపుల్ కి వెళ్ళాలి అంటే తిరుపతి వెళ్ళాలని నేను అనుకున్నాను అనుకోండి, నేను ముందుగానే నా మేనేజర్కి నేను చెప్పుకుంటాను. సో పర్టికులర్ టైంలో నేను ఆఫ్లో ఉంటాను, ఐ నీడ్ అ లీవ్ సో టు విజిట్ ద తిరుపతి. అది ప్లానల్ లీవ్ అని అంటాం. అన్ప్లానల్ లీవ్ అని అంటే ఈ రోజు లాగిన్ అయితే జస్ట్ 1 hour ముందు 2 hours ముందు, ఈ రోజు లాగిన్ చేయకుండా జస్ట్ అంటే లైక్ ముందుగా ఇన్ఫార్మ్ చేయకుండా జస్ట్ ఈ రోజు లాగిన్ చేసే ముందు లేదు అని అంటే ఒక 2 hours ముందు డే స్టార్టింగ్ లోనో నాకు ఇలా హెల్త్ బాగాలేదు అని చెప్పి మనం లీవ్ తీసుకుంటాం కదా ఏదన్నా ఎమర్జెన్సీ వర్క్ అవుతాయి. సో వాటిని మనం అన్ప్లాన్ లీవ్స్ అని అంటాం. హాలిడే లిస్ట్ అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఒక హాలిడే లిస్ట్ అనేది ఇస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ లిస్ట్ ని బట్టి మీరు హాలిడేస్ అనేది తీసేసుకోవచ్చు. ఓకే. సో హెచ్ఆర్ కనెక్ట్ అంటే మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే హెచ్ఆర్ ని కనెక్ట్ అవ్వడం. ఐజేపీ అని అంటే ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్. ప్రతి కంపెనీలో కూడా వన్స్ ఒక 16 months మీరు వర్క్ చేశారు అనుకోండి, ఓకే, ప్రతి ప్రాసెస్ లో ఒక 16 months మీరు వర్క్ అనేది కంప్లీట్ చేస్తే ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్ వెళ్ళడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 16 months చేసినాక 16 months కంప్లీట్ చేశాక. అంటే ఇప్పుడు మనం R2R నుంచి O2Cకి, O2Cని ఇప్పుడు R2R లోనే మల్టిపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ రీకన్సిలేషన్ టీమ్ లో ఉన్నారు, మీరు దీని నుంచి ఇంకేదన్నా అదర్ టీమ్ కి మీరు మూవ్ అవ్వాలి అని అంటే, లేదు అని అంటే R2R నుంచి ఇంకేదన్నా వేరే డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నా సో మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఐజేపీ అనేది కంప్లీట్ అవ్వాలి. ఓకే. ఒకవేళ వాళ్ళు మార్చాలనుకుంటే దానికి ఏమీ అవసరం లేదు.
ఓకే. ఓకే. ఎంప్లాయీ రిఫరల్ అంటే ప్రతి కంపెనీలో కూడా ఎంప్లాయీస్కి అనేది కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటే ఫస్ట్ ఎంప్లాయీస్కే ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు. లైక్ ఈ పర్టికులర్ ఏరియాస్లో మాకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రిఫర్ చేయండి అని. ప్రతి రిఫరల్కి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ రిఫరల్ చేస్తే అంటే లైక్ రిఫర్ చేసే ముందు ఆ ఎవరు రిఫర్ చేస్తున్నారో వాళ్ళ ఎంప్లాయీ ఐడి, ఎవరిని రిఫర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్, ఇవన్నీ కూడా అంటే ఎంప్లాయీ ద్వారా. ఇప్పుడు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలంటే నార్మల్గా నేను నౌకరీలో వాళ్ళ పోస్టింగ్ చూసి వాళ్ళకి కాల్ చేసి ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళని కనెక్ట్ అవుతాను, అవును. రైట్? సో ఎంప్లాయీ రిఫరల్ అలా కాదు, మనం ఈ కైండ్ ఆఫ్ వేలో కాకుండా వాళ్ళ ఎంప్లాయీ త్రూ ద్వారానే మనల్ని రిఫర్ చేస్తే మనం ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఎంప్లాయీ రియంబర్స్మెంట్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీ కూడా వైఫై అండ్ మొబైల్ రీఛార్జెస్ని రీఫండ్ చేస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనంటే దే కెన్ కాల్ యూ అట్ ఎనీ టైమ్ యాహ్! టు మొబైల్కి, రైట్? మీ మొబైల్కి ఎప్పుడైనా కాల్ చేస్తారు, ఈవెన్ మీరు ఆఫ్లో ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు, రైట్? సో యాహ్! మీరు అవన్నీ కూడా అంటే లైక్ ఇప్పుడు ఎనీ టైం మీరు కనెక్ట్లో ఉండాలి అని అంటే, అవైలబిలిటీలో ఉండాలి అని అంటే టు రీఛార్జ్ ఆల్ దోస్ ఆర్ ఇంటర్నెట్ కానీ ఇవన్నిటికీ కూడా కంపెనీయే రీఫండ్ చేస్తుంది, రీఎంబర్స్ ఇస్తుంది. యాహ్! ఓకే. సో యూ నీడ్ టు బి అవైలబుల్ ఆర్ యూ నీడ్ టు బి రెస్పాండ్ టు కంపెనీ కాల్. యాహ్! ఓకే. ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ సేమ్ యాజ్ ఇది కైండ్ ఆఫ్ రిఫరల్ ఆ టైప్లోనే ఉంటుంది. ఓకే. పేరోల్ అని అంటే మీ ఎంప్లాయీ యొక్క శాలరీ, ఆల్ దోస్ థింగ్స్. యాహ్! ఎంప్లాయీ ఐడి అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక ఐడి అనేది ఉంటుంది. ఎంప్లాయీ నెంబర్ ఇస్ నథింగ్ బట్. ఓకే. హ్మ్. సో క్యాజువల్ లీవ్, సిక్ లీవ్, కాంప్ ఆఫ్ లీవ్, అర్నల్ లీవ్స్. సో మీకు చెప్పాను కదా ఇంతకు ముందు సేమ్ ప్రతి మంత్ ఒక 2 లీవ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయని చెప్పి, రైట్? అవును. సో కొన్ని అన్యువల్ లీవ్స్ ఉంటాయి, కొన్ని సిక్ లీవ్గా యాడ్ అవుతాయి, కొన్ని క్యాజువల్ లీవ్స్గా యాడ్ అవుతాయి. ఓకే. మీకు ఓకే. కామన్గా ఉండేది అన్యువల్ లీవ్స్, సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్. క్యాజువల్ ఓకే. లీవ్స్, సిక్ లీవ్స్ అనేవి మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అన్యువల్ యెస్. లీవ్స్ అని అంటే ఏంటంటే ఈ అన్యువల్ లీవ్స్ మీరు ఒకవేళ యూటిలైజ్ చేసుకోకపోతే అవి ఏమీ ఎక్స్పైర్ అవ్వవు, దానికి మీకు మనీ కూడా వస్తాయి. ఓకే. ఓకే. మీరు వాటిని ఆ అన్యువల్ లీవ్స్ అనే వాటిని యూజ్ చేయకపోతే ఒక డేకి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఎంత ఉందో ఆ శాలరీ బై డేస్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక డేకి ఎంత శాలరీ అనేది. హ్మ్. అలా క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఎన్ని అన్యువల్ లీవ్స్ ఉన్నాయో అంటే 100 ఉంటే 100కి పే చేయరు. ఓకే. యాహ్! ప్రతి కంపెనీకి ఒక లిమిటేషన్ ఉంటుంది, ఇన్ని లీవ్స్ వరకే ఎన్కాష్ చేసుకోవచ్చు, అంటే లైక్ ఇన్ని లీవ్స్ వరకే వాళ్ళు పేమెంట్ చేస్తారు అని చెప్పి. సో యాహ్! బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ క్రైటీరియా ప్రకారం ఆ లీవ్స్ వరకు మీకు పేమెంట్ అనేది చేస్తారు. యాహ్! అర్థమైందా? యాహ్! సో క్యాజువల్ లీవ్స్ కి యాడ్ అవుతుంది, సిక్ లీవ్ యాడ్ అవుతుంది. కాంప్ ఆఫ్ లీవ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ వర్కింగ్ డే ఉందనుకుందాం. హ్మ్. ఓకే. ఒక నేషనల్ హ్మ్. వర్కింగ్ డే లైక్ నేషనల్ హాలిడే అనుకుందాం. ఇప్పుడు ఫర్ యాహ్! ఎగ్జాంపుల్ ఆగస్ట్ 15 ఉందనుకుందాం, యాహ్! రైట్? ఆగస్ట్ హ్మ్. 15 కూడా కొన్ని కంపెనీస్ వర్క్ చేపిస్తాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు యాహ్! అలా ఆగస్ట్ 15 అనేది ఈజ్ ఎ హాలిడే యాక్చువల్‌గా చెప్పాలి యాహ్! అంటే, అవును. రైట్? యాహ్! కానీ స్టిల్ ఆ రోజు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉండి చేయించుకున్నారు, లాగిన్ చేయాల్సి వచ్చింది అని అనుకోండి. సో అప్పుడు మీకు కాంప్ ఆఫ్ లీవ్ అనేది యాడ్ చేస్తారు. కాంప్ ఆఫ్ లీవ్ అంటే మీరు హాలిడే రోజున కూడా వర్క్ చేశారు కాబట్టి ఇంకొక డేన మీరు లీవ్ తీసుకోవచ్చు అని అర్థం. ఓకే. ఓకే. అర్థమైందా? యాహ్! సో ఇప్పుడు మీరు సండే ఆర్ సాటర్డే వర్క్ చేశారు, లేదు అని అంటే ఏదైనా హాలిడే రోజు కూడా వర్క్ చేశారు అనుకోండి. సో యూ హ్మ్. కెన్ టేక్ లీవ్ ఇన్ వీక్ డేస్, వర్కింగ్ ఓకే. డేస్లో ఏదో ఒక రోజున మీరు లీవ్ తీసుకోవచ్చు. ఓకే.
అంటే లైక్ నేను ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ సాటర్డే, నేను సాటర్డే నాకు ఆఫ్, నేను సాటర్డే వర్క్ చేశాను కాబట్టి నేను మండే అయినా కూడా నేను లీవ్ తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో అప్లికేషన్ అంటే ఇస్ అ సేమ్ సాఫ్ట్వేర్స్. హైక్ లెటర్ అంటే సేమ్ మీకు ఇప్పుడు చెప్పినట్టే, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ హైక్ సెషన్ ఉంటుంది, మీ శాలరీ ఇంక్రీజ్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ హైక్ లెటర్. ఓకే. అప్రిషియేషన్ అని అంటే మీరు ఇఫ్ యువర్ వర్క్ ఈస్ ఇన్ వెరీ గుడ్ వే అండ్ క్లయింట్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మీ వర్క్ తోటి సాటిస్ఫాక్షన్ అయితే, సో దే విల్ గివ్ యూ అప్రిషియేషన్. మేబీ ఒక అవార్డ్ కానీ బోనస్ కానీ ఇంకేదన్నా కొన్ని సినారియోలో కొన్ని పాయింట్స్ అనేది యాడ్ చేస్తారు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ పాయింట్స్ని మీరు రిడీమ్ చేసుకొని ఏదన్నా వోచర్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే. పే స్లిప్ అని అంటే సేమ్ మీకు పర్ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉండేది ఆ పే స్లిప్లోనే. మీకు శాలరీ పడే ముందు కంపెనీ ఒక పే స్లిప్ అనేది ఇష్యూ చేస్తుంది. ఆ పే స్లిప్లో ఏమేమి ఉంటాయనంటే కంప్లీట్ లైక్ ఏవైనా డిడక్షన్స్ ఉన్నా ఆ డిడక్షన్స్ ఉంటాయి. లైక్ మీకు బేసిక్ పే ఎంత, మీకు ఎంతెంత అమౌంట్ అనేది శాలరీలో ఇంక్లూడ్ అయింది, వాటి బ్రేక్అవుట్ అనేది ఈ పే స్లిప్లో యాడ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? అప్రైజల్ లెటర్ అన్నా హైక్ లెటర్ అన్నా ఆల్మోస్ట్ విల్ బి సేమ్. ఓకే. ఓకే. ఆన్ బోర్డింగ్ అని అంటే సో మీరు వన్స్ ఆన్ బోర్డింగ్ ఈస్ నథింగ్ బట్ మీరు కంపెనీలో మీకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి. సో మీకు జాబ్ వచ్చిన అంటే లైక్ మీరు మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది, రైట్? మీకు శాలరీ ఎప్పటి నుంచి క్రెడిట్ అవుతుంది అని అంటే ఆ కన్ఫర్మ్ అయిన రోజు నుంచి కాదు. లేదు అని అంటే మీకు ఒక ఆఫర్ లెటర్ ఇష్యూ చేశారు అని అనుకుందాం. ఓకే. ఈ పర్టికులర్ డే మీకు ఒక ఆఫర్ లెటర్ ఇష్యూ చేశారు అనుకుందాం. ఆ ఆఫర్ లెటర్ ఇష్యూ చేసిన రోజు మీకు శాలరీ క్రెడిట్ అవ్వదు. ఆన్ బోర్డింగ్ అనేది ఉంటుంది ఒక పర్టికులర్ డే. ఆ ఆఫర్ లెటర్లో ఆ ఆన్ బోర్డింగ్ డేట్ ని మెన్షన్ చేస్తారు, ఏ రోజు నుంచి మీరు జాయిన్ అవ్వాలి అని చెప్పి కంపెనీలో. ఆన్ బోర్డింగ్ ఈజ్ నథింగ్ బట్ జాయినింగ్ డే అని అర్థం. ఓకే. ఆ ఆన్ బోర్డింగ్ డేన యూ నీడ్ టు సబ్మిట్ యువర్ ఆల్ డాక్యుమెంట్స్. సో మీకు ఒకవేళ ఇఫ్ యువర్ మీ ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ హైక్ లెటర్ కానీ ఇవన్నిటిని కూడా యూ నీడ్ టు సబ్మిట్ టు ద కంపెనీ. కంపెనీ ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్ ఇవన్నిటిని కూడా మీరు అప్పుడే ఫిల్ చేయాలి. ఓకే. సో ఇవన్నీ కూడా ఆన్ బోర్డింగ్ అనేది లైక్ ఆన్ బోర్డింగ్ డే రోజున ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఫిల్ చేస్తారు. సో వన్స్ యువర్ ఆన్ బోర్డింగ్ ఈస్ కంప్లీటెడ్, ఫ్రమ్ దట్ డే మీ శాలరీ అనేది క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే శాలరీ అనేది కౌంట్ అవుతుంది ఆ పర్టికులర్ డే, ఆన్ బోర్డింగ్ డే నుంచి. ఓకే. సో డెలివరబుల్ అంటే ఈజ్ యువర్ వర్క్. మీ వర్క్ ని సబ్మిట్ చేయడం, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డెలివరబుల్. F&F అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెసిగ్నేషన్ పెట్టారు. ఓకే. రెసిగ్నేషన్ పెట్టిన తర్వాత ఇప్పుడు అన్నడ్ లీవ్స్ అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఈ అన్నల్ లీవ్స్ కూడా లైక్ ఎన్ని ఎన్నల్ లీవ్స్ ఉన్నాయి, వాటికి క్యాష్ ఏమన్నా వస్తుందా, ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లోనే ఈ డేటా అనేది ఉంటుంది. ఓకే. టాట్ అంటే ఇస్ కైండ్ ఆఫ్ ప్రతి వర్క్ కి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది కదా, సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ టర్న్ అరౌండ్ టైం. బ్లూ ప్రింట్ అంటే ఇస్ అ ప్రాసెస్ బ్లూ ప్రింట్. అంటే లైక్ ఇప్పుడు బిల్డింగ్ బ్లూ ప్రింట్ అంటే ఇప్పుడు బిల్డింగ్ వాటి అంటే ఎలా ఉందో దాన్ని మనం 3Dగా డిజైన్ చేయడం. అర్థమైందా? సో అసాప్ మెథడాలజీ ఆర్ ఈ బ్లూ ప్రింట్ అసాప్ మెథడాలజీ ఇట్స్ రిలేటెడ్ టు SAP FICO కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో వర్క్ డాష్ బోర్డ్స్, సేమ్ డాష్ బోర్డ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్? వర్క్ డాష్ బోర్డ్స్ లైక్ ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అంటే వీ కెన్ సీ ద వాల్యూస్, కౌంట్ చూడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు Yeah. ఒక 1,00,000 ట్రాన్సాక్షన్స్ మనకి అవుట్ స్టాండింగ్ ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ అనేది మనం ఈ డాష్ బోర్డ్ లో చూడొచ్చు. వి డోంట్ నీడ్ టు Yeah. సీ ట్రాన్సాక్షన్ వైజ్ మనం చూడాల్సిన అవసరం ఉండదు. Yeah. ఓకే, Okay. సో వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, Yeah. యు నో దట్ రైట్. Right. అండ్ ఎఫ్ఓ అంటే ఫ్రంట్ ఆఫీస్, బిఓ బ్యాక్ ఆఫీస్, ఇవన్నీ కామన్ గా ఉంటుంది. ఐసి అనేది ఇంటర్ కంపెనీ. Okay. ఫిషింగ్ మెయిల్ అని అంటే కొన్ని సినారియోలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిస్లరీ వాటర్ బాటిల్స్ చూసారా మీరు? చూసాను. బిస్లరీని కాపీ చేసుకుని నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చాయి, అవును. రైట్? బెస్లరీ, సేమ్ అదే బాటిల్. బిసిలరీ, ఒక్క వర్డ్ అనేది తేడాగా ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే మీ కంపెనీ ఈమెయిల్ అనేది మీకు తెలుస్తుంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనుకోండి, సో venkatesh@infosys.com, ఓకే, దిస్ ద మెయిల్ ఐడి, రైట్? ఇప్పుడు అదే విధంగా హెచ్ఆర్స్ కి కానీ, అడ్మినిస్ట్రేషన్ టీమ్కి కానీ, ఐటీ టీమ్కి కానీ, మీ మేనేజర్స్ కానీ, ఎంప్లాయీస్ కి ప్రతి ఒక్కదానికి @infosys.com అనేది ఉంటుంది, రైట్? ఈ ఫిషింగ్ మెయిల్స్ అంటే ఏంటంటే మన ఈమెయిల్స్ కి సిమిలర్ గా ఉండే ఒక మెయిల్ ఐడి. అలాంటి ఐడి నుంచి మనకి ఏదన్నా ఒక అదర్ లింక్ ఏదన్నా వచ్చింది అనుకోండి, ఏదన్నా సమ్ కైండ్ ఆఫ్ సస్పీషియస్ లింక్ వచ్చింది అనుకోండి, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ లింక్ మన డేటా అనేది థెఫ్ట్ అవుతుంది. మనం ఏంటి మెయిల్ ఐడి చూస్తాం, సో మెయిల్ ఐడి @infosys.com అని ఉంది కాబట్టి ఇది మన కంపెనీ మెయిల్ ఐడి అనుకొని దాంట్లో ఉన్న లింక్ ని మనం క్లిక్ చేస్తాం. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ మెయిల్ ఐడి, ఇట్ మే బి డిఫరెంట్ నేమ్ అనేది ఉండొచ్చు. infosyscompany.com అని ఉంది అనుకోండి, ఇన్ఫోసిస్ కంపెనీ @mail.com అని ఉంది అనుకోండి, రాంగ్ కదా అది. ఇన్ఫోసిస్ కంపెనీ అని ఎవరు మెన్షన్ చేయరు, infosys.com అంతే. ఇన్ఫోసిస్ కంపెనీ.com ఆర్ ఇన్ఫోసిస్ యూనివర్సిటీ.com అని ఉందంటే అంటే లైక్ మనం అబ్జర్వ్ చేయలేకపోవచ్చు వచ్చే మెయిల్స్ అనేవి, ఆ మెయిల్ అడ్రస్ అనేది మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేయకపోవచ్చు, అది ఇన్కరెక్ట్ గా ఉంటుంది. బట్ స్టిల్ మనం ఇది రెగ్యులర్ ఈమెయిల్ అంటే రెగ్యులర్ ఈమెయిలే కదా అని చెప్పి మనం దాంట్లో వచ్చిన లింక్ అనేది మనం క్లిక్ చేసాము అని అంటే మన డేటా అనేది థెఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సినారియోలో ఇఫ్ యూ ఐడెంటిఫై దోస్ ఈమెయిల్స్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ దోస్ ఈమెయిల్స్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రాడ్ అని అనుకున్నారు అనుకోండి, సో మీరు అది ఫిషింగ్ ఈమెయిల్ గా మీ ఐటీ టీమ్ కి మీరు రిపోర్ట్ చేయాలి. అర్థమైందా? గాట్ ఇట్? కేపిఐ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. సో ఇది ఎస్ఎల్ఏ అనేది మనం చెప్పుకున్నామా? ఎస్ఎల్ఏ అనేది మనం చెప్పుకున్నామా? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని చెప్పి చెప్పుకున్నాం. సో దానికి రిలేటెడ్ ఈ కేపిఐ అనేది. ఓకే, యుఏఎన్ నెంబర్, ఈ పదం ఎప్పుడైనా విన్నారా? యూనివర్సల్ అకౌంట్ నెంబర్ విన్నారా ఈ పదం ఎప్పుడైనా? యుఏఎన్ విన్నాను కానీ అది ఏంటిది అనేది క్లియర్. యుఏఎన్ అంటే ఇస్ పిఎఫ్ నెంబర్ అని అర్థం. ఓకే ఓకే. ప్రతి పిఎఫ్ కి, ప్రతి ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి ఒక యుఏఎన్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ యుఏఎన్ నెంబర్ లో ఎంప్లాయీ ఐడి అనేది ఉంటుంది. ఎంప్లాయీ ఐడి ఈజ్ అ డిఫరెంట్, యుఏఎన్ నెంబర్ ఈజ్ అ డిఫరెంట్. యుఏఎన్ నెంబర్ అనేది కేవలం ఒకటే ఉంటుంది. ఎంప్లాయీ ఐడీస్ అనేది మీరు ఒకవేళ మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేస్తే వాళ్ళ ఎంప్లాయీ ఐడీస్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, ఇదే పిఎఫ్ ఐడి అన్నా ఎంప్లాయీ ఐడి అన్నా అదే. అర్థమైందా? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. సో ప్రతి కంపెనీ కూడా దే ఫెసిలిటేట్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో అది 1-వే ట్రాన్స్పోర్టా 2-వే ట్రాన్స్పోర్టా అనేది మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాలి. 1-వే ట్రాన్స్పోర్ట్ అంటే దే విల్ గివ్ యూ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లైక్ ఓన్లీ డ్రాపింగ్ వరకే ఇవ్వచ్చు, డ్రాపింగ్ వరకే ఇవ్వచ్చు, లేదు అని అంటే పికప్ మాత్రమే ఇవ్వచ్చు, ఏదన్నా ఒక వే మాత్రమే. సో 2 వేస్ అంటే పికప్ అండ్ డ్రాపింగ్ రెండు ఉంటుంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ గ్రూప్, కంపెనీ కోడ్, ఫీ స్టేటస్ గ్రూప్, బిజినెస్ ఏరియా, లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, అసైన్మెంట్, టెక్స్ట్, టీ కోడ్, టోలరెన్స్ గ్రూప్స్,
ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా మనం డిస్కస్ చేసుకునేది కాబట్టి పెద్దగా అవసరం లేదు, రైట్? సార్ ఇవన్నీ ఓకే. సార్ అసైన్మెంట్ అనగానే మన డేట్‌ని రివర్స్‌గా అలా అంటే ఒక ఒక్కొక్క ఫార్మాట్‌లో అసైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి ఫాలో అవుతుంది. ఓకే. 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 Then after pay slip, offer letter, hike letter, relieving letter. Relieving ante is kind of experience letter. Okay. యాహ్! రీడిప్లాయ్మెంట్ లెటర్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ గానే. రీడిప్లాయ్మెంట్ లెటర్ అంటే మిమ్మల్ని ఎప్పుడైనా బెంచ్ మీద వేసినప్పుడు, సో ఇఫ్ దే ఆర్ ఇష్యూయింగ్ ద రీడిప్లాయ్మెంట్ లెటర్, ఆ పర్టికులర్ పీరియడ్ లోపు మీరు ఇంటర్వ్యూస్ అనేది అటెంప్ట్ చేసి మీరు ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ అవ్వాలి. లేదు అని అంటే ఆ రీడిప్లాయ్మెంట్ లెటర్ లో ఏదైతే టైం అనేది ఇచ్చారో ఆ టైం దాటిపోతే యు విల్ అవుట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, మీకు జాబ్ అనేది పోతుంది. ఓకే. టర్మినేషన్ లెటర్ అంటే ఈజ్ నథింగ్ బట్ సేమ్ యాజ్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ మోర్ దెన్ 3 or 4 days, ఇప్పుడు ప్రతిసారి మీరు ఏదన్నా ఆఫ్ అంటే లైక్ మీరు లీవ్ తీసుకునేటప్పుడు, సో యూ నీడ్ టు ఇన్ఫార్మ్ టు యువర్ మేనేజర్, రైట్? మీరు లీవ్ తీసుకునే ముందు యూ నీడ్ టు ఆస్క్ ద పర్మిషన్ ఆర్ యూ నీడ్ టు ఇన్ఫార్మ్ టు యువర్ మేనేజర్. ఓకే. సో ఇప్పుడు అలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మోర్ దెన్ 6 days కానీ మీరు ఆఫ్ లో ఉన్నారు, ఆర్ ఎల్స్ మోర్ దెన్ 10 days కానీ మీరు ఆఫ్ లో ఉన్నారు అని అంటే దే కెన్ టర్మినేట్ యూ. ఈ టర్మినేషన్ కూడా మేబీ ఒక టర్మినేషన్ లెటర్ 1 అనేది ఇష్యూ చేయొచ్చు, అంటే కైండ్ ఆఫ్ వార్నింగ్ వేలో. దెన్ ఆఫ్టర్ దే కెన్ ఇష్యూ ద టర్మినేషన్ లెటర్. వన్స్ టర్మినేషన్ చేశారు అంటే దాని మీనింగ్ కంపెనీయే మిమ్మల్ని జాబ్ లో నుంచి తీసేసిందని అర్థం. ఓకే. కంపెనీ అసెట్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు వన్స్ యువర్ జాయినింగ్ ఇన్ వన్ కంపెనీ, సో ఇప్పుడు వాళ్ళు ల్యాప్టాప్ కానీ ఏదైనా మీకు ఇష్యూ చేస్తారా? సో దట్ ఈస్ కంపెనీ అసెట్. ఏదన్నా హెడ్సెట్ కానీ లేదు అంటే ఏదన్నా మౌస్ కానీ ఇష్యూ చేస్తారా? దట్ ఈస్ ఆల్సో కంపెనీ అసెట్. సో వెన్ యు ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద కంపెనీ, మీరు రిజిగ్నేషన్ పెట్టి మీరు ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు యూ నీడ్ టు రిటర్న్ ఆల్ ద కంపెనీ అసెట్స్ టు ద కంపెనీ. ఓకే. సో వాట్ ఎవర్ ద లిస్ట్ ఆఫ్ ది కంపెనీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు రిటర్న్ చేయాలి. ఓకే. ITR, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, యు నో దట్, రైట్? మెయిల్ సెంట్, మెయిల్ ప్రయారిటీ. సో మెయిల్ మనం సెండ్ చేయడం అండ్ మెయిల్ ప్రయారిటీ. సో అంటే బేస్డ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మెయిల్ ని బట్టి మనం దానికి ప్రయారిటీ ఇవ్వడం. లైక్ విత్ ఇన్ అవర్ లో మనం రిసీవ్ చేసుకున్న ప్రతి ఈమెయిల్ కి దే విల్ బి వన్ పర్టికులర్ టైం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈమెయిల్ మీకు ఏదైతే ఈమెయిల్స్ వస్తాయో వాటన్నిటిని విత్ ఇన్ 24 hours లో యూ నీడ్ టు రిప్లై టు దట్ ఈమెయిల్స్. ఓకే. సో రిప్లై అంటే ఓన్లీ మనకి ఎవరైతే మనకు మెయిల్ పెట్టారో వాళ్ళకి వరకే రిప్లై ఇవ్వడం. రిప్లై ఆల్ అంటే ఏంటంటే, ఇప్పుడు CCలో చెప్పుకున్నాం కదా మనం, 2 అడ్రస్ CC అడ్రస్ అని 2 ఉంటాయని చెప్పుకున్నాం, గుర్తుందా? సో రిప్లై ఆల్ అని కొడితే CCలో ఉన్న వాళ్ళకు కూడా మెయిల్ వెళ్ళిపోతుంది. ఓకే. రిప్లై అని కొడితే కేవలం మీకు ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళకి మాత్రమే మెయిల్ వెళ్తుంది. న్యూ మెయిల్ ఆర్ ఇన్బాక్స్, సెండ్ బాక్స్ ఐడియా ఉందా? న్యూ మెయిల్, ఇన్బాక్స్, సెండ్ బాక్స్ అంటే, రైట్? సో జంక్ ఈమెయిల్స్ అంటే కొన్ని ఈమెయిల్స్ జంక్ బాక్స్ లో ఉంటాయి, అంటే అవి కైండ్ ఆఫ్ హైడ్ అవుతాయి అనమాట. ఇన్బాక్స్ లో కానీ సెండ్ బాక్స్ లో కానీ ఉండవు, కొన్ని జంక్ ఈమెయిల్స్ అని ఉంటాయి. అంటే లైక్ మీ కైండ్ ఆఫ్ ఎలా అంటే కంపెనీ ప్రమోషన్స్ ఈమెయిల్, ఇవన్నీ కూడా జంక్ ఈమెయిల్స్ అనమాట. ఓకే. సో ఫాలో అప్ ఈమెయిల్స్, ఫాలో అప్ అని అంటే ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇష్యూ అనేది ఉంది, SAPతో ఇష్యూ ఉంది అనుకుందాం. సో యూ సెండ్ వన్ ఈమెయిల్ టు ద IT టీమ్. సో వాళ్ళు ఒక 1 day అయింది, స్టిల్ యూ డిడ్ంట్ రిసీవ్ ఎనీ రెస్పాన్స్ అని అంటే యూ నీడ్ టు ఫాలో అప్ దట్ ఈమెయిల్.
సో ఆ ఈమెయిల్ని మీరు అంటే లైక్ దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. సో యూ నీడ్ టు అగైన్ సెండ్ వన్ మోర్ ఈమెయిల్ టు ద ఐటీ టీమ్. అర్థమైందా? అటాచ్ ఫైల్ అని అంటే మనం మెయిల్ పంపించేటప్పుడు వీ నీడ్ టు అటాచ్ ఫ్యూ ఫైల్స్. గాట్ ఇట్? అటాచ్ ఫైల్ వయా లింక్. ఆ ఫైల్స్ ని లింక్ ద్వారా కూడా మనం అటాచ్ చేయొచ్చు. సిగ్నేచర్ అంటే లైక్ యూ నీడ్ టు యాడ్ యువర్ సిగ్నేచర్, థ్యాంక్ యూ ఆర్ రికార్డ్స్, ఇలా. ఫాంట్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే మీరు మెయిల్ డ్రాఫ్టింగ్ చేస్తున్నారో సో అది ఒక సిస్టమాటిక్ వేలో ఉండాలి. అంతేకాని నెంబర్ ఆఫ్ ఫోన్స్లో అయితే ఉండకూడదు, అన్ని ఒకటే ఫాంట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. ఫోన్ సైజ్ ఆల్సో షుడ్ బి ఇన్ ద సేమ్, either 12 or 14 ఏదైనా కానీ ఫోన్ సైజ్ అనేది కామన్ గా ఉండాలి. థ్యాంక్స్ అండ్ రికార్డింగ్స్ అనేవి ఇవన్నీ మీ లైక్ మీ సిగ్నేచర్ అన్నమాట, రైట్? టు అడ్రస్, సిసి, సబ్జెక్ట్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి, రైట్? అండ్ మెయిల్ రీకాల్ అని అంటే ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ మీరు ఏదైనా ఒక మెయిల్ పంపించారు, ఆ మెయిల్ అనేది ఇన్కరెక్ట్ గా పంపించారు, ఓకే? ఇన్కరెక్ట్ మెయిల్ కానీ అంటే ఇన్కరెక్ట్ పర్సన్ కానీ లేదు అని అంటే ఆ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే సబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ అనేది రాంగ్ గా ఉంది అని అనుకోండి, ఓకే? సో అలాంటి సినారియోలో యూ కెన్ రీకాల్ ద మెయిల్, రీకాల్ చేయొచ్చు. రీకాల్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి పంపించిన మెయిల్ ని డిలీట్ చేయడం అని అర్థం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకి సేమ్ యాజ్ వాట్సాప్ లో మనం ఎలా ఒక మెసేజ్ పెట్టి వెంటనే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉందా? అవును, రైట్. మనం వన్స్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని కొట్టామనుకోండి అవతల ఆ మెసేజ్ ని చూడలేరు. అవును. వన్స్ ఇఫ్ దే రీడ్ దట్ మెసేజ్ అప్పుడు డిలీట్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఒకవేళ మీరు అంటే ఒక టైం వరకు లిమిట్ ఉంటుంది కదా, 1 అవర్ లోపల డిలీట్ చేయొచ్చు అని. 1 అవర్ అని కాదు, ఆ పర్సన్ చూడకపోతే మీరు ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు. ఓకే, మెయిల్ లోనా? వాట్సాప్ లో అయినా కూడా. వాట్సాప్ లోనే చెప్తున్నా నేను. వాట్సాప్ లో వన్స్ ఒక పర్సన్ ఆ మెసేజ్ చూడలేదు అని అనుకోండి, మనం ఈ రోజు పెట్టాం, రేపు ఈవినింగ్ వరకు కూడా పర్సన్ ఆ మెసేజ్ చూడకపోతే వీ కెన్ డిలీట్ టు బోత్. ఓకే. ఒకవేళ మనం పెట్టిన 2 మినిట్స్ తర్వాతే ఆ పర్సన్ ఆ మెసేజ్ చూసారనుకోండి, దాన్ని మనం డిలీట్ చేయలేం. సేమ్ ఫార్ములా విల్ బి అప్లై ఇన్ ద మెయిల్ రీకాల్ యాజ్ వెల్. మనం పెట్టిన మెయిల్ అనేది ఆ పర్సన్ చూశారు అని అంటే దాన్ని మనం రీకాల్ చేయడం కుదరదు. ఓకే. ఆ పర్సన్ చూడలేదు అని అంటే వీ కెన్ రీకాల్ దట్ ఈమెయిల్స్. ఓకే. టెంప్లేట్ మెయిల్స్ అంటే ఏంటంటే ఈజ్ నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్ హ్యాడ్ ఏ వన్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్. మనం ఇన్ రియల్ టైమ్ సినారియోలో రెగ్యులర్ గా దీస్ టైప్ ఆఫ్ అంటే ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ తోటి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో కామన్ గా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటా వచ్చింది, ఆ పర్టికులర్ డేటాలో ఒక మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుందాం. ఇలాంటి ఇష్యూ రెగ్యులర్ గా మీరు ఫేస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ మెయిల్ డ్రాఫ్టింగ్ చేసి కామన్ గా అదే యాడ్ చేసుకోవచ్చు కదా మనం, మన సిగ్నేచర్ లాగా అది కూడా సేమ్ యాజ్ సిగ్నేచర్ లాగా. ఇప్పుడు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి, దానికి ఇచ్చే సబ్జెక్ట్ ఏంటి కామన్ గా మనం ఇస్తాం కదా, లైక్ we observe that few of the information got missed in the attachment, could you please provide updated information. ఇది కామన్ గా వెళ్తుందా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అయితే? అవును. సో ఒక టెంప్లెట్ సెట్ చేస్తాం ఆ మెయిల్, ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తాం అంటే ఒక స్టాండర్డ్ గా ఒక దాన్ని రైట్ చేసుకొని అలాంటి ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్నే యూజ్ చేస్తాం మనం. ఇలా కంపెనీ కూడా కొన్ని ఇష్యూస్ ని బేస్ చేసుకొని కొన్ని టెంప్లెట్స్ ని మెయింటైన్ చేసుకుంటాయి. ఓకే. ఇన్కరెక్ట్ జిఎల్ అకౌంట్ లాగ్డ్ ఆర్ యూజర్ బ్లాక్డ్, ఇవన్నీ SAP లో వచ్చే ఇష్యూస్ ఇవి. క్యాజువల్ లీవ్, సిక్ లీవ్, కాంప్ ఆఫ్ లీవ్, యాన్యువల్ లీవ్, మెటర్నిటీ లీవ్, షెడ్యూల్ లీవ్, ఓవర్ టైమ్, వీక్ ఆఫ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్? MS Team chats, how to share screen, how to add the people, how to record the video, how to see the calendar, how to create meetings, how to see calls, మనం ఆల్రెడీ చూసాం.
అవును. So these are the basic information that we should know. ఓకే. Okay. Any doubts? సార్ లాస్ట్ డే సాటర్డే అనుకుంటా. సాటర్డే మనం Recording. క్లాస్ తీసుకుని రికార్డింగ్ సార్. ఫెబా అని Okay అండి.